శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 17 నవంబర్ 2024 నుండి 23 నవంబర్ 2024 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చినప్పటికీ ముందుగా గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి గమనించినట్లయితే గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కుజుడు నీచత్వం పొందాడు. కుజ స్తంభన అనేది జరుగుతుంది. ఇది కర్కాటకంలో జరుగుతున్నది. నీచత్వంలో ఉన్నాడు కుజుడు. అదేవిధంగా కేతువు వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే కేతువు కన్యలో, అదేవిధంగా రాహు వచ్చేటప్పటికి మీనంలో, మరియు బుధుడు రవి కలిసి వచ్చేటప్పటికి తన యొక్క మార్పు జరిగిందన్నమాట. రవి యొక్క మార్పు అనేది 16వ తారీఖున జరిగింది. 17వ తారీఖున రవి యొక్క మార్పు వచ్చేటప్పటికి వృశ్చికంలోకి జరిగింది. బుధుడితో కలవటం జరిగింది. అదేవిధంగా శుక్రుడు వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే ధనస్సులో కొనసాగుతున్నాడు. శని కుంభంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా కొంచెం మందకొండిగా ఉంటుంది. కానీ సమయానికి రావాల్సినటువంటి డబ్బు విషయంలో అనుకూలంగా ఉంటుంది. బంధువుల సహాయం అనేది సమయానికి వచ్చి చేరటం, స్నేహితుల వల్ల కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి అధికమైనటువంటి దుబారా ఖర్చు అనేది వెంటాడే విధంగా ఉంటుంది. సమయానికి డబ్బు లేక కొన్నిసార్లు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడే విధంగా ఉంది. మరియు అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఈ రాశి వారి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో, మరియు అదేవిధంగా గృహ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో దగ్గరగా వచ్చినటువంటి కొన్ని విషయాలు, అంటే గృహం కానీ వాహనం కానీ కొనాలని చెప్పి దగ్గరగా మీరు ఎంతగానో ప్రయత్నం చేసి వాటి వెనకాల తిరగటం, అవి దగ్గరగా వచ్చి దూరంగా జరగటం అనేది కొద్దిగా మానసికంగా బాధను కలిగించే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి ముందుకు వెళ్ళొద్దు అని చెప్పి ఒక సూచన ఇస్తున్నాడు. ఎందుకంటే 10 మాటలు చెప్పేటువంటి వారు ఎప్పుడు మాటలే చెప్తూ ఉంటారు, మీకు సహాయం చేయరు. అటువంటి వారి విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరం అనేది చెప్పడం జరుగుతుంది. మరియు అదేవిధంగా పోలీస్ స్టేషన్ వ్యవహారాలు, కోర్టు పంచాయతీల విషయాల్లో అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకుండా ఉండడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. అధికమైనటువంటి శారీరక శ్రమ అనేది ఈ వారం కొంచెం ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. కాకపోతే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కొంచెం సహాయంగా ఉండటం, వారాంతాల్లో ప్రశాంతంగా గడపటం, మానసికమైనటువంటి సంతృప్తినిచ్చేటువంటి విషయాలుగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకునే దానికన్నా ముందు విద్యార్థులకు ఎలా ఉందని చూద్దాం. విద్యార్థులకు విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి లక్ ఫ్యాక్టర్ అనే విషయంలో ఈ వారం కొంచెం తక్కువగా ఉంది. కష్టపడి చేసేటువంటి పని మీద ఎక్కువగా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. మరియు అదేవిధంగా ఈ రాశివారు ఈ యొక్క వారంలో కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, శివాభిషేకం చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. చేస్తున్నటువంటి పనిలో విజయాన్ని సాధించగలుగుతారు. ఉన్నతాధికారుల యొక్క మెప్పును పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కొన్ని కార్యాలు దగ్గర దాకా వచ్చి 1కి 4 సార్లు ప్రయత్నం చేస్తే కానీ జరగనటువంటి పరిస్థితి కొన్నిసార్లు ఏర్పడుతూ ఉంటుంది. దానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ ఈ రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి గురువు. ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా మానసికమైనటువంటి సంతృప్తి ఉంటుంది. వృత్తిపరంగా మీ యొక్క ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వారి యొక్క మెప్పుని పొందగలుగుతారు. మీరు పడుతున్నటువంటి కష్టానికి గుర్తింపు దక్కట్లేదు అని మీరు అనుకుంటూ ఉంటారు, కానీ మీకు రావాల్సినటువంటి గుర్తింపు సమయానికి వస్తుంది అనేటువంటి కొన్ని సంఘటనలు మానసిక సంతృప్తికి కారకంగా అవుతాయి. ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారు పొందగలుగుతారు. సమయానికి డబ్బు వచ్చి చేరుతుంటుంది. ఫైనాన్షియల్ రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది రాశి వారికి. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అధికమైనటువంటి దుబారా ఖర్చు అనేది వెంటాడే విధంగా ఉంటుంది. ₹1 దగ్గర ₹10 ఖర్చు పెట్టడం అనేది ఒక విషయం బాధించే విధంగా ఉంటుంది. ఒక వస్తువు కొనడానికి వెళ్తారు, ఆ వస్తువుతో పాటు 4 వస్తువులు కొనుక్కొచ్చుకుంటారు. ఈ 4 వస్తువులు ఎప్పుడో ఒకసారి ఉపయోగపడతాయి కదా
అనేటువంటి ఒక మనస్తత్వంలో ఉంటారు. వాటి వల్ల అధికమైనటువంటి దుబారా ఖర్చు అనేది వెంటాడే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి. ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే అధికమైనటువంటి ఖర్చు ఉన్నప్పటికీ కూడా సమయానికి వచ్చి డబ్బు చేరుతూ ఉంటుంది. కుటుంబ సంబంధ బాంధవ్యాలు, ఇరుగు పొరుగు సఖ్యత, 10 మందిలో గౌరవం పొందగలుగుతారు. మీ మాటకి ఒక వాల్యూ అనేది ఉంటుంది. మీరు చెప్పినటువంటి మాటకి సంఘంలో గుర్తింపు అనేది ఉంటుంది. ఇది మానసికమైనటువంటి ఆనందాన్ని కలగజేస్తుంటుంది. డబ్బు పోతే పోయింది, 10 మందిలో గుర్తింపు పడుతున్నాను అని చెప్పి ఒక ఆనందం పొందగలుగుతారు. ఈ రాశి వారికి దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో మీ విలువైన వస్తువులు జాగ్రత్త పరుచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. భేదాభిప్రాయాలు, ఇరుగు పొరుగు సఖ్యతలో కొన్ని కష్టాలు కూడా కలిగించగలుగుతుంది అని చెప్పే విషయాన్ని ఈ వారాంతంలో తెలుసుకుంటారు. ఈ రాశివారు విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తూ ఉన్నది. కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది సూర్యనారాయణ స్వామిని పూజ చేసుకోవటం, సూర్యగ్రహారాధన చేసుకోవటం, శివాభిషేకం అనేది కార్తీక మాసంలో విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది. కానీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సంబంధ బాంధవ్యాలు నిలుపుకోవటానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు 10 మందికి తెలుస్తాయి. వేరే వారు మీ యొక్క స్వవిషయాల్లో, సొంత విషయాల్లో పదే మీ యొక్క విషయాల్లో కలగజేసుకోవటం మిమ్మల్ని ఎక్కువగా బాధింపజేస్తుంటుంది. మీకు 24 గంటలు సూక్తులు చెప్పటం, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అని చెప్పడమే వారి యొక్క జీవిత ధ్యేయంగా ఉంటుంది. ఆ విషయాన్ని మీరు నిర్మోహమాటంగా తిరస్కరిస్తారు. నాకు మీరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, నా జీవితంలో ఎలా ఉండాలి నాకు తెలుసు అని చెప్పి మీరు నిర్మోహమాటంగా చెప్తారు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ దగ్గరగా ఉండేవారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇరుగు పొరుగు వారు ఎవరైతే ఉంటారో మీ ముందు ఒక మాట, మీ వెనకాల ఒక మాట చెప్పేటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. మీ కోపంతో మాట్లాడేటువంటి మాటలను 10 మంది 100 రెట్లుగా దాన్ని బయటకు చిత్రీకరించడానికి, మీ రాజకీయాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీకు ఆఫీస్లో ఉండేటువంటి పరపతిని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మీకు ఈ వారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉన్నత అధికారులను మెప్పు పొందగలుగుతారు. కొత్త ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో పరిచయాలు ఏర్పడతాయి. అది కొంతమందికి గిట్టదు. వీరికి ఎక్కడో లేనటువంటి ఎందుకు వీడికి ఎంత వాల్యూ ఇస్తున్నారు అనే ఒక బాధ వారిని వెంటాడుతూ ఉంటుంది. కానీ రాశివారు ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన వ్యాపార ప్రయత్నాలు ముందడుగు పడతాయి. మానసికమైనటువంటి స్థిరత్వం పొందగలుగుతారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు విద్యా సంబంధితమైన విషయాల్లో రాణించగలుగుతారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని పెంపొందించుకోగలుగుతారు. ఈ రాశి వారికి అధికమైనటువంటి దుబారా ఖర్చులు ఎక్కువగా వేధించే విధంగా ఉంది. ఆ విషయంలో జాగ్రత్త అవసరం. ఈ యొక్క కార్తీక మాసంలో ఈ యొక్క రాశివారు ముఖ్యంగా శివాభిషేక సమయంలో ఆవు పాలలో గంధాన్ని కూడా కలిపి అభిషేకించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సమయానికి డబ్బు వచ్చి చేరుతూ ఉంటుంది. కానీ అదేవిధంగా అధికమైన ఖర్చు మానసికమైనటువంటి బాధల్ని కలిగించే విధంగా ఉంటుంది. వచ్చినటువంటి డబ్బు ఎలా విధంగా సమకూరుస్తున్నాను, కానీ దాని తగినటువంటి ఖర్చు కూడా వెంటాడుతూ ఉంటుంది. ఈ రాశి వారికి వృత్తిపరంగా మానసికమైనటువంటి శ్రమ, శారీరకమైనటువంటి శ్రమ అనేది అధికంగా ఉండే విధంగా ఉంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేది అవసరం ఈ రాశి వారికి. మరియు అదేవిధంగా స్త్రీలకి గర్భ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగరీత్యా అధికమైనటువంటి శ్రమ, వ్యాపార రీత్యా కూడా కొంచెం శ్రమగా ఉంటుంది. కానీ డబ్బు రొటేషన్ అనేది అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. జీవితం అనేది పురోభివృద్ధి, అంటే జీవితం అనేది అభివృద్ధి ప్రదంగా గడిచే విధంగా ఉంటుంది రాశి వారికి. వృత్తిపరంగా వ్యాపారపరంగా నూతన అవకాశాలు పొందుతారు. ఖర్చు కుటుంబంలో పిల్లల యొక్క చదువు గురించి, వారి యొక్క ఉన్నతి గురించి డబ్బు ఖర్చు పెట్టడం, వారి యొక్క ఆరోగ్యపరంగా
వారి యొక్క అభివృద్ధి గురించి డబ్బు ఖర్చు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ధన సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరి అదేవిధంగా ఈ రాశి వారికి విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా దుర్వ్యసనాలు, దుస్సాంగత్యాలు వక్ర మార్గంలో నడిపించే విధంగా ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, శివాభిషేకం చేసేటప్పుడు గంధంతో కలిపినటువంటి పాలని అభిషేకం చేయటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. సింహరాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వచ్చేటప్పటికి అధికమైనటువంటి ఖర్చు అనేది వెంటాడే విధంగా ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. తద్వారా వచ్చేటప్పటికి ఫైనాన్షియల్గా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా డబ్బు సమయానికి వచ్చి చేరుతూ ఉంటుంది. రొటేషన్ అనేది సామాన్యంగా ఉంటుంది. డబ్బు సమయానికి ఏదో విధంగా దాన్ని సమకూర్చగలుగుతారు. పిల్లల యొక్క మానసికమైనటువంటి ఎదుగుదల, శారీరకమైనటువంటి ఎదుగుదల మీకు మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు అనేవి మానసికంగా కలిచివేసే విధంగా ఉంటాయి. ఒకే నిర్ణయం మీద ఉండాలని చెప్పి మీరు ఎంత చెప్పినప్పటికీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మీద ఉండటం అనేది మీకు అర్థం కానటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మీరు మీ యొక్క దాంపత్య జీవితంలో ఎంత సుఖంగా ఉన్నప్పటికీ కూడా పరాయి వాళ్ళు మీ యొక్క జీవితంలో, మీ యొక్క దాంపత్య జీవితంలో తొంగి చూడడం అనేది మానసికంగా బాధించేటువంటి ఒక గుణంగా మీరు పరిగణిస్తారు. వారికి మీ యొక్క మనసులో ఉన్నటువంటి విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దాని తగినట్టుగానే చెప్తారు. మీ యొక్క ముక్కుసూటితనం అనేది కొన్నిసార్లు మీకు అధికమైనటువంటి కష్టాన్ని తెచ్చే విధంగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో రాణించాలనుకుంటారు. ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించగలుగుతారు ఈ యొక్క రాశివారు. ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి సూర్యారాధన చేసుకోవటం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, అదేవిధంగా వచ్చేటప్పటికి ఆదివారం పూట సూర్య హోరా సమయంలో సూర్యుడికి అర్ఘ్యంతో పాటు ప్రతినిత్యం సేవించేటువంటి నీటిని వచ్చేటప్పటికి తామ్ర పాత్రలో, అంటే రాగి యొక్క పాత్రలో సేవించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి వచ్చేటప్పటికి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు వెళ్తుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి నూతన ఉద్యోగ ప్రయత్నాలలో విజయాన్ని సాధించగలుగుతారు. వచ్చినటువంటి ఆఫర్ కానీ లేకపోతే వచ్చినటువంటి ఉద్యోగంలో ఆనందానికి గురి చేస్తుంది. కుటుంబంలో ఎదుగుదల, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం మానసిక సంతృప్తికి గల కారకంగా ఉంటుంది. సంతాన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు, కుటుంబ వృద్ధి, నూతన గృహ కొనుగోలు విషయాల్లో అనుకూలత అనేది మానసిక సంతృప్తికి గల కారకంగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి భూ సంబంధితమైనటువంటి విషయాల్లో ముందడుగు పడుతుంది. మరియు అదేవిధంగా పోలీస్ పంచాయతీలు, కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పరచుకోగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది రాహుగ్రహ సప్తమంలో ఉన్నందువలన అది వైవాహిక జీవితంలో కొన్ని కష్టాలను గురి చేస్తూ ఉంటుంది కాబట్టి దుర్గాదేవిని పూజించడం, ఈ యొక్క కార్తీక మాసంలో శివాభిషేకంలో కుంకుమని ఈ యొక్క పాలలో కొంచెం కలిపి శివాభిషేకం చేసినట్లయితే అర్చించినటువంటి కుంకుమని, దుర్గాదేవికి అర్చించినటువంటి కుంకుమని పాలలో కలిపి ఆ శివాభిషేకం చేసినట్లయితే అత్యంత అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ యొక్క వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. సమయానికి రావాల్సినటువంటి డబ్బు రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది, కానీ దుబారా ఖర్చు అనేది అధికంగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు
అధికమైనటువంటి కోపంతో మాట్లాడటం, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. 10 మందితో మాట్లాడేటప్పుడు 10 మందిలో ఎంతమంది మీ వైపు ఉన్నారు, ఎంతమంది మీ వెనకాల మీ గురించి మాట్లాడుకుంటున్నారు అనే విషయాన్ని మీరు గమనించగలుగుతారు. వారిని ఎలా అధిగమించగాలి, మీ యొక్క రాజకీయ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి, ఉద్యోగపరంగా ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆలోచనలో పడతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారి ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో కొన్ని కష్టాలను ఎదుర్కోవలసినటువంటి పరిస్థితిలో ఎలా చాతుర్యంగా ఉండాలి అని చెప్పే విషయాన్ని ముందుగానే తెలుసుకోవాలని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు అదేవిధంగా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో వారాంతంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంపొందించుకోవాలి అని చెప్పి ఆలోచిస్తారు. రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు వారాంతంలో సంభవించడానికి ఎక్కువగా అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మరియు అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు, పోలీస్ పంచాయతీలు మీకు తలకి మించిన భారంగా తయారవుతాయి. అటువంటి విషయాలకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మీ యొక్క మనసులో ఉన్నటువంటి విషయాన్ని క్లియర్గా చెప్తారు. మధ్యవర్తిత్వ పంచాయతీల్లో నేను బయటికి రాను, నా వల్ల కాదు అని చెప్పి చెప్తారు. అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా ఉండటం అనేది ముఖ్య సూచన ఈ యొక్క వారం ఈ రాశి వారికి. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో కుజగ్రహ మంత్రజపం పఠించటం, మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి రవిగ్రహ సూర్యనారాయణ స్వామిని పూజించటం, ఈ యొక్క మంచి శుభ మాసమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో ఉసిరిక ఫలదానం అనేది మీకు ఐశ్వర్యప్రదాయకంగా ఉంటుంది కాబట్టి శివాభిషేకము మరియు అదేవిధంగా దానాల్లో ఉసిరిక ఫలదానము ఎంతో ఉత్తమమైనవి. ఈ యొక్క ఫలదానం చేయటం అనేది కార్తీక మాసంలో మీకు శుభ ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ యొక్క వారంలో వచ్చినప్పటికీ కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. సమయాంపరంగా డబ్బు ఫైనాన్షియల్ రొటేషన్ అనుకూలంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత అనుకూలంగా ఉంటుంది. రావలసినటువంటి డబ్బు రొటేషన్ బాగుంటుంది. వడ్డీ వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. సంతాన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సంతానం అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తారు. అది మీ మానసికమైనటువంటి ఆనందానికి గల కారకంగా ఉంటుంది. కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ అధికమైనటువంటి దుర్వ్యయం, అంటే ఏదో విధంగా డబ్బు వస్తుంది కానీ ఆ డబ్బు తెలియకుండానే డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. ఆ ఖర్చు అవుతూ ఉండటానికి గల కారకం వచ్చేటప్పటికీ రవి అనుకూలమైనటువంటి స్థితిగతిలో లేడు కాబట్టి ఆ యొక్క విషయాన్ని గమనించాలి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కుటుంబ అభివృద్ధి అనేది ఉంటుంది. ఇంట్లో ఒకరికి ఉద్యోగం రావటం మానసికమైనటువంటి సంతృప్తి కారకంగా ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతతని పొందగలుగుతారు. అధికమైనటువంటి కోపాన్ని కంట్రోల్ చేసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఏ విషయాలలో అయినా సరే దుందుడుకు స్వభావం అనేది అంతగా పనికిరాదు అని చెప్పి నిర్ణయించుకుంటారు. దాని తగినట్టుగానే ముందుకు వెళ్తారు. ఈ రాశి వారికి వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. సంతాన సంబంధితమైన విషయాలు, నూతన వ్యాపార ప్రయత్న విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు సుఖమైనటువంటి వారాంతం గడపగలుగుతారు. బంధువులతో అది సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. 10 మందిలో మీ రాజకీయ పలుకుబడి, ఉద్యోగంలో పలుకుబడి పెరగటం చూసి మానసిక సంతృప్తిని కారకంగా ఉంటుంది ఈ రాశి వారికి. వివాహ ప్రయత్న విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మీరు అనుకున్న దానికన్నా మంచి సంబంధమే మీకు వచ్చి చేరుతుంది అని చెప్పే ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం జరుగుతుంది. కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, పోలీస్ పంచాయతీల విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం. విద్యార్థులు కష్టపడి చదివితే విజయాన్ని సాధించగలుగుతారు. పరిహారాల విషయంలో రాశివారు కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, శివాభిషేకమైనటువంటిది కార్తీక మాసాల్లో ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. మరియు తదుపరి రాశి వచ్చినప్పటికీ ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సర్వ సుఖాలని, సుఖభోగాలని పొందగలుగుతారు.
ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. కానీ అధికమైనటువంటి ఖర్చు అనేది వెంటాడుతుంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి విషయాన్ని బోలాగా ఉండేటువంటి వీరు ఎవరు మీ వారు, ఎవరి పరాయి వారు అనేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. మీ ముందు మీ మాట, మీ వెనకాల మీకు వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వారి విషయంలో తగు జాగ్రత్తగా ఉంటారు. మరియు అదేవిధంగా కుటుంబ విషయాల్లో, జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. స్త్రీలకి ఆరోగ్య సంబంధితమైన విషయాలు, ఉదర సంబంధితమైన విషయాలు, మరియు అదేవిధంగా గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ వ్యాప్తి చెందడానికి కారకంగా ఉండేటువంటి కుజుడు అష్టమంలో ఉన్నాడు. ఆ విషయాన్ని గమనించగలుగుతారు. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్త. మిమ్మల్ని ఒక గ్రూపు టార్గెట్ చేసినట్టుగా మీ గురించి చెడు వ్యాప్తి చేయడానికే ముందుంటారు. ఆ విషయాన్ని గమనించగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ముందడుగు పడుతుంది. కొత్త సంబంధ బాంధవ్య విషయాల్లో ముందు అడుగు పడగలుగుతారు. వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఇద్దరు సుఖ జీవితంలో ఉండాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. ఒకే మాట మీద ఉండే విధంగా ఉంటారు. అధికమైనటువంటి కోపాన్ని మీకు చెడును చేస్తుందనేటువంటి విషయాన్ని గమనించగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంతో పాటు స్థిరచరాస్తి కొనుగోలు సంబంధితమైన విషయాల్లో, మోసపూరితమైనటువంటి మాటల విషయంలో, భూ సంబంధితమైన విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్స్లో తగు జాగ్రత్తలు అనేది అవసరం. ఈ రాశి వారికి ఎవరో ఎక్కడో ఉందనేటువంటి భూమికి తెలియకుండా చూడకుండా డబ్బులు కట్టేటువంటి మూర్ఖపు ఆలోచనలకి దూరంగా ఉంటారు. తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ రాశి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. అవి మీకు రాబోతున్నటువంటి రోజుల్లో ఉపయుక్తంగా ఉంటాయని చెప్పి భావిస్తారు. దూర ప్రాంత ప్రయాణ విషయాల్లో విలువైనటువంటి వస్తువులకి జాగ్రత్తలను తీసుకోవటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశివారు చేసుకోవలసినటువంటి పరిహారాల్లో కుజగ్రహం మంత్రజపం చేసుకోవటం, కార్తీక మాసంలో శివాభిషేకం అనేది అన్నిటికన్నా ప్రీతికరమైనటువంటి విషయం. ఆ విషయాన్ని శివాభిషేకం చేసుకున్నట్లయితే ప్రదోష కాలంలో చేసేటువంటి ఈ యొక్క శివాభిషేకం అనేది అత్యంత ఫలదాయకంగా కూడా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క విషయాన్ని గమనించండి. ఈ యొక్క ప్రదోష కాలంలో చేసుకోండి. ఆ యొక్క తదుపరి రాశి వచ్చేటప్పటికీ మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. నూతనంగా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి. కానీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అధికమైనటువంటి శారీరక శ్రమ, మానసికమైనటువంటి శ్రమ అనేది వెంటాడుతూ ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎవరు ఎటువంటి వారు అనే విషయాన్ని తెలుసుకోవాలి. దాని తర్వాత ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. ఎందుకంటే మన నుంచి సహాయం తీసుకునేటువంటి వారే కానీ ఎక్కువగా మనకు తిరిగి సహాయం చేసేటప్పుడు వారు సహాయం చేయట్లేదు అని చెప్పి విషయాన్ని తెలుసుకుంటారు. మరియు అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా ధ్యాస అనేది పడుతుంది. ఆరోగ్యంలో ఔషధిక మూలికలు మరియు అదేవిధంగా ఈ యొక్క ప్రకృతి వైద్యం వైపు మనస్సు మళ్ళుతూ ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మూలికా వైద్యం అనేది ఎక్కువగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. మరియు అదేవిధంగా శారీరక శ్రమ, మానసిక శ్రమ నుంచి బయటికి రావాలని చెప్పి కొన్ని రోజుల సెలవు పెట్టైనా సరే ప్రశాంతంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఉద్యోగ వ్యాపార రీత్యా కూడా పురోభివృద్ధిలోకి వెళ్ళగలుగుతారు. రవి అనుకూల స్థితి, అనుకూలమైనటువంటి బిందువులతో అధికమైనటువంటి బలవంతుడుగా ఉన్నాడు ఈ రాశి వారికి. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా నూతన అవకాశాలు కలిసి రావటం, నూతన ఉద్యోగ అవకాశాలలో మన ఉన్నతమైనటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు, మీకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో ముందడుగులో ఉండగలుగుతారు. 10 మందిలో సఖ్యత పెంచుకోవటం అనేది నాకు రాబోయే రోజుల్లో మంచిది అని చెప్పి మీరు అనుకుంటారు. అధికమైనటువంటి ఖర్చు, దుబారా ఖర్చు వెంటాడుతున్నప్పటికీ కూడా దాని తగినట్టుగానే డబ్బు సమయానికి వచ్చి చేరుతూ ఉంటుంది. స్త్రీల ద్వారా
స్త్రీలు ఎంతో పూర్వకంగా కూడా ఉంటారు. వారి ద్వారా కొన్ని అవ్వాల్సినటువంటి పనులు సమయానికి జరగటం అనేది మానసిక సంతృప్తికి గల కారకంగా ఉంటుంది. ఫైనాన్షియల్ రొటేషన్ బాగుంటుంది. వడ్డీ వ్యాపారస్తులకి సమయానికి డబ్బు తిరిగి రొటేషన్లోకి రావటం వ్యాపారస్తులకి సుఖమైనటువంటి లైఫ్ని ఇవ్వగలుగుతుంది. కుటుంబ అభివృద్ధి పదంలో ముందుకు ఉండటం, కుటుంబంలో సౌఖ్యం కలిగి ఉండటం అనేది మానసికమైనటువంటి స్థిరత్వానికి ఇవ్వగలుగుతుంది. వైవాహిక జీవితంలో చిరుబుర్రులు ఆడటం మరియు భేదాభిప్రాయాలు కలగటం, మరి మూడో వ్యక్తి ఆ యొక్క విషయాల్లో పాల్పంచుకోవటం అనేది మీ మనసుకు నచ్చనటువంటి విషయంగా మీరు వారికి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి విషయంలో మూడో వ్యక్తి ప్రమేయం అనేది పనికిరాదని చెప్పి క్లియర్గా చెప్పగలుగుతారు. దానికి తగినట్టుగానే జీవితం నడుస్తుంది. ఈ రాశివారు ముఖ్యంగా కుజుడు సప్తమంలో నీచత్వంలో ఉన్నాడు. ఇది శారీరక శ్రమకి కారకంగా ఉంటుంది. మరియు అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా మజిల్ రిలేటెడ్ ఇష్యూస్ని, మరియు అదేవిధంగా దంతాలకి, కాళ్ళకి, కీళ్ళకి, మోకాళ్ళకి నిప్పులు కూడా కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి వెంకటేశ్వర స్వామి దర్శనం, అదేవిధంగా కార్తీక మాసంలో శివాభిషేకం, ఎందుకంటే శివపుత్రుడే వచ్చినప్పటికీ మనకు కుజుడు శివ మానసపుత్రుడిగా చెప్తారన్నమాట. అంటే శివుడికి వచ్చినటువంటి ఏదైతే ఈ యొక్క శ్వేత నుంచి వచ్చినటువంటి ఈ యొక్క పుత్రుడు అన్నమాట. అంటే తన యొక్క చెమట నుంచి పుట్టినటువంటి వాడు కుజుడు. కాబట్టి ఈ యొక్క కార్తీక మాసం అనేది ఎంతో ప్రపుష్టమైనటువంటిది. ఈ యొక్క మాసంలో శివాభిషేకం వీలైతే చేసుకోండి. ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే ఆ యొక్క శివలింగానికి కూడా బిల్వపత్రాన్ని సమర్పించి, ఎందుకంటే కార్తీక మాసంలో ప్రతిరోజు పర్వదినమే కాబట్టి బిల్వపత్రాన్ని సమర్పించి శివాభిషేకం చేసినట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది. మరియు ఆ యొక్క ఆవు పాలలో వీలైతే కొంచెం గంధాన్ని కూడా కలిపి, లేదంటే ఆ యొక్క గంధాన్ని ప్రతినిత్యం మీరు ధరించినట్లయితే, ఎందుకంటే ఈ యొక్క కుజుడు సప్తమంలో ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం అనేది ఈ యొక్క రాశికి 90 degrees యాంగిల్లో ఉన్నాడు కాబట్టి దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం చేసి చూడండి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి వచ్చేటప్పటికీ ఈ యొక్క వారం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు లాభస్థానంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ధన సంబంధితమైన విషయాలు స్నేహితులతో గడపగలుగుతారు. ప్రశాంతంగా ఉంటుంది. ఫైనాన్షియల్ రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. కానీ జన్మరాశిలో ఉన్నటువంటి శని వీరికి శోకతప్త హృదయాన్ని కలిగిస్తూ ఉంటాడు. మధ్యలో మీరు గమనించినట్లయితే ఆ యొక్క ప్రభావం ఉన్నప్పుడు కంపల్సరీగా వెంకటేశ్వర స్వామిని మనసులో స్మరించండి. ఎందుకంటే మానసికంగా, శారీరకంగా కొంచెం శ్రమనిస్తాడు. జుట్టు రాలిపోవడం కానీ, కాళ్ళకి, కీళ్ళకి, మోకాళ్ళకి నొప్పులు రావడం కానీ జరుగుతూ ఉంటుంది. కానీ ఈ వారం కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు, గృహ పంచాయతీలు, మధ్యవర్తి పంచాయతీలు మరియు అదేవిధంగా ఈ యొక్క విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పునర్వివాహ సంబంధితమైన విషయాలు మరియు అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు, ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్త్రీ సౌఖ్యాన్ని పొందగలుగుతారు ఈ యొక్క రాశివారు. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికీ నూతన వివాహ ప్రయత్నాలతో పాటు పునర్వివాహ ప్రయత్నాల్లో కూడా ఒక అడుగు ముందు ఉండగలుగుతారు. మరియు చేసేటువంటి పనిలో విజయాన్ని సాధించగలుగుతారు. మీ ఉన్నత అధికారులు ఎవరైతే ఉంటారో, మీరు పనిచేసేటువంటి ఆఫీస్లో వారి యొక్క ఇష్టతని పొందగలుగుతారు. వారికి ఇష్టడుగా మీరు ఉండగలుగుతారు. ఇది మరియు అదేవిధంగా రాజకీయంగా కూడా మీకు రాణించేటువంటి ఒక మంచి సమయంగా మీరు భావిస్తారు. ఉన్నత ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు, స్థానచలనానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయాలనుకుంటారు. దానికి ముందడుగు పడుతుంది. విద్యార్థులు కష్టపడి చదవగలిగితే విజయాన్ని సాధించగలుగుతారు, ముందుండగలుగుతారు. చేసేటువంటి పనిలో కాన్ఫిడెన్స్ విషయంలో ఒక అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. ఏ ప్రభావం లేనప్పటికీ కూడా, ఏ ప్రాబ్లం లేనప్పటికీ కూడా ఈ యొక్క శని జన్మరాశిలో ఉన్నప్పుడు కొన్ని కష్టాలను కలిగిస్తూ ఉంటాడు. ఆరోగ్యపరంగా చింతన కలిగిస్తూ ఉంటాడు. ఆ విషయంకి మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం, ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు చేసేటువంటి దీపారాధన అనేది విశిష్టమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా నువ్వుల నూనెతో చేసేటువంటి దీపారాధన అనేది చాలా ఉపయుక్తమైనటువంటిది. మరియు అదేవిధంగా గంధాన్ని ప్రతినిత్యం ధరించండి. గంధాన్ని ధరించినట్లయితే మీకు ఉన్నటువంటి ఈ యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది కొంచెం దూరం అవుతుంటుంది.
మరి వాటితో పాటు విద్యార్థులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశికి ఈ యొక్క వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా కూడా ఈ యొక్క వారం అధికమైనటువంటి ఖర్చు ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. దుబారా ఖర్చుని కొంచెం దూరంగా ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎటు చూసినా సరే పోయేటువంటి ఖర్చే కానీ వచ్చేటువంటి డబ్బు లేదు అనే విధంగా అప్పుడప్పుడు మనసుకి తెలుస్తూ ఉంటుంది. కుటుంబం కోసం కుటుంబంలో ఉన్నటువంటి పుత్రులు మరియు అదేవిధంగా పుత్రికలు వారి గురించి వారి యొక్క అభివృద్ధి గురించి డబ్బు అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. కొత్త బిజినెస్ ఆరంభించాలి అని చెప్పి కొత్త గృహం కొనాలి, ల్యాండ్ కొనాలని చెప్పి డబ్బు ఖర్చు పెడతారు. స్థిరచరాస్తి కొనుగోలు విషయంలో 1-2 సార్లు ఆ యొక్క ల్యాండ్ డాక్యుమెంట్స్ని గుర్తుపెట్టుకోండి. అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎక్కడో పెట్టి పత్రాలు మర్చిపోవటం, 10 సార్లు వెతకడం అనేది జరుగుతుంటుంది. కష్టపడి సంపాదించినటువంటి డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెట్టడం, ఎంతో నమ్మి మీరు ఎదుటివారి చేతిలో మీరు పెట్టినటువంటి డబ్బు తిరిగి రానటువంటి పరిస్థితిలో బాధ కలిగిస్తేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా వైవాహిక జీవితంలో కొన్ని కష్ట నష్టాలు ఉన్నప్పటికీ కూడా వాటిని 10 మందిలో పెట్టి పంచాయతీగా మార్చుకునే దానికన్నా మనమే వాటిని సాల్వ్ చేసుకుంటే మంచిది అని చెప్పి నిర్ణయించుకుంటారు. పిల్లల యొక్క ఎదుగుదల విషయంలో మీకున్నటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. వారు ఏం చదవాలి, ఎలా ఉండాలి అని చెప్పి ఒక క్లియర్ ఐడియాతో ఉంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కష్టపడి చదవాలి. బంధువుల మధ్య మరియు అదేవిధంగా ఎవరైతే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కొన్ని భేదాభిప్రాయాలు కలగటానికి కారకంగా ఉంటుంది. శుక్రుడు అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. ఈ రాశి వారికి భాగ్యస్థానంలో రవి కూడా వచ్చేటప్పటికీ అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ఈ వారం వ్యాపార పరంగా రొటేషన్ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా సమయానికి డబ్బు ఏదో విధంగా ఖర్చు అవుతూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఆలోచించేటువంటి మీరు కొన్ని విషయాల్లో ఆలోచించకుండా ఎలా ముందుకు వెళ్ళారు అని తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ విషయానికి ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికీ దుర్గాదేవిని పూజించడం, మరియు అదేవిధంగా కార్తీక మాసంలో శివాభిషేకాన్ని చేసుకోవటం, ప్రతినిత్యం గంధాన్ని ధరించడం పిల్లల యొక్క ఎదుగుదలలో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయన్నమాట. కుజుడు పంచమంలో నీచత్వం పట్టినప్పుడు దాని యొక్క కుజస్తంభన జరుగుతున్నప్పుడు చతుర్థంలో పంచమంలో 2 స్థానాల్లో వచ్చేటప్పటికి ఇది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. ఈ యొక్క మీనరాశి వారికి వ్యయ స్థానాల్లో వచ్చినప్పటికీ శని కూడా వచ్చినప్పటికీ కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితం. ఎందుకంటే ఈల్నాటి శని ప్రభావ రీత్యా మరి కుజుడు కూడా పంచమంలో నీచత్వం పొందినందువలన ఈ యొక్క పరిహారం చేసుకోండి ఈ యొక్క కార్తీక మాసం మొత్తం. స్వస్తి.